శ్రీనివాస్ గారు చేయాలి. శ్రీనివాస్ గారు మీరు ఏ రెసిపీ చేయబోతున్నారు? ములక్కాయ తెలగపిండి కూర. ములక్కాడ తెలగపిండి కూర, మంచి కాంబినేషన్ తీసుకున్నారు. సో ఎలా అయినా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది ములక్కాడ తెలగపిండి కాంబినేషన్ లో. మరి రెడీయా మీరు? రెడీ. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, సో మునక్కాడ తెలగపిండి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునక్కాడ తెలగపిండి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మునక్కాడలు 2, తెలగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. శ్రీనివాస్ గారు రెడీయా? రెడీ మేడం. ఓకే, సో చెప్పండి ముందేం చేసుకోవాలి? ముందు ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత కొత్తిమీర, కరివేపాకు. కరివేపాకు టెన్షన్ పడకండి శ్రీనివాస్ గారు. ఓకే. కరివేపాకు, తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం వేగాలి కదా. మీరు వాచ్ చేస్తూ ఉంటారా అభిరుచి? ఎప్పుడన్నా ఆఫీస్ లేనప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు చూస్తూ ఉంటారు. ఈ వంట చేయి ఆ వంట చేయి అని చెప్తూ ఉంటారా మాధవి గారికి? చెప్తామండి. చెప్తారా? చేస్తారు కూడా. చేస్తారు. మీకు ఇష్టమా బాగా మాధవి గారి వంటలు అంటే? చాలా ఇష్టం. సో నెక్స్ట్ అండి? నెక్స్ట్ టమాటా ముక్కలు వేసుకోవాలండి. నెక్స్ట్ ములక్కాడలు. సో మునక్కాడలు ఉడికిచ్చేసామా? ఉడికిచ్చేసారండి. ఓకే, ఉడికిచ్చేసి మునక్కాయ అవి టైం తీసుకుంటాయి కదా బాగా. ఉడికిచ్చేసాం. తర్వాత పసుపు వేయాలండి. సో పసుపు, తర్వాత మిర్చి పౌడర్, కారం, తర్వాత ఉప్పు. ఓకే. కొంచెం ధనియాల పొడి. కొంచెం వాటర్ ఏమన్నా కావాలా? డ్రై అయిపోయింది కదా. వాటర్ వేసుకోవాలి మేడం. కొంచెం ఉడకాలి, మూత పెట్టండి. ఓకే. సో ఇది కాస్త మగ్గుతూ ఉంటుంది. ఆలోపు ఇందాక ఆవిడ బాగా పాడతానని మనకు చెప్పారు కదా. సో మీ వంట అవుతున్నప్పుడు పాడిస్తానని నేను చెప్పాను. ఒక 2 లైన్లు మా కోసం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి, క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి, నీరజాలయమునకు నీరాజనం, జలజాక్షి మోమునకు జకవకు చంబులకు, జకవకు చంబులకు, నెలకొన్న కపూర నీరాజనం, అలివేని తురుములకు అష్టకమలంబులకు, నిలువు మాణిక్యముల నీరాజనం, క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి, నీరజాలయమునకు నీరాజనం. సూపర్, బాగా పాడారు మాధవి గారు, చాలా బాగా పాడారు. సో మీరు పాడుతూ ఉంటే ఇక్కడ కూర కూడా అయిపోవచ్చింది. ఫైనల్ గా తెలగపిండి వేసేస్తే మన వంట అయిపోయినట్టే. తెలగపిండి వేసుకోండి మేడం. సరిపోతుందా తెలగపిండి? సరిపోతుంది మేడం. సో ఫైనల్ గా మన డిష్ ఎండింగ్ పోర్షన్ కి వచ్చేసింది. తెలగపిండి కూడా వేసేసాం. ఇప్పుడు గుమగుమలాడుతుంది. తెలగపిండి వేయగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. అయిపోయిందండి, తీసేద్దాం. ఓకే, సర్వ్ చేసేద్దామా? సో బాగా దగ్గర పడింది కదా. ఓకే మేడం, చేసేద్దాం.
సో రైస్ లోకి గానీ చపాతీలోకి గానీ రోటీస్ లోకి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది మేడం. బేసికలీ ఇంకా ములక్కాడ ఉంటే రైస్ లోనే మనం ఎక్కువ రైస్ ఇష్టంగా చాలా తింటాం. బాగుంటుంది. ఓకే, సో ఫైనల్ గా కొత్తిమీర వేసేసేయండి. అయిపోయింది మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మునక్కాడ తెలగపిండి కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మునక్కాడ తెలగపిండి కూర తయారు చేసుకునే విధానం. ముందుగా మునక్కాడలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడికించిన మునక్కాడలు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత తెలగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ తెలగపిండి కూర రెడీ. మునక్కాడ తెలగపిండి కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. ఎలా ఉంది రాజు గారు? బాగుంది. అంటే తీసుకున్న కాంబినేషన్ మీరు చెప్పినట్టుగానే సో మునక్కాడ అలాగే తెలగపిండి ఈ రెండింటి కూడా మంచి టేస్ట్లు ఉంటాయి కదా. అవును, సో రెండింటి కూడా బాగా అంటే సెట్ అయింది. సో టేస్టీగా ఉందండి. బాగుందండి చాలా శ్రీనివాస్ గారు, బాగుంది. ఓకే రాజు గారు. చాలా బాగా చేశారు.